అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మిన్నంటిన టీడీపీ శ్రేణుల సంబరాలు. చింతకాయల విజయ్కు రాజ్యసభ ఎంపీ స్థానం దక్కడం పట్ల హర్షం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద నుండి పెద్దబొడ్డేపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ. కృతజ్ఞతతో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటింది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం నర్సీపట్నంలో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది యువకులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పీకర్ నివాసం వద్ద నుండి పాత మున్సిపల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, కృష్ణ బజార్, అబీద్ సెంటర్, శ్రీకన్య సెంటర్ మీదుగా బొడ్డేపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ కోలాహలంగా సాగింది. దారి పొడవునా టపాసులు కాల్చుతూ, డ్యాన్సులు వేస్తూ కార్యకర్తలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. మండుతున్న ఎండను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా వందలాది బైక్లతో ఈ ర్యాలీని అట్టహాసంగా నిర్వహించారు. ర్యాలీ ముగిసిన అనంతరం బొడ్డేపల్లి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ రమణమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, లాలం మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి తదితరులు ప్రసంగించారు. పార్టీకి చేసిన విశేష సేవలను అధిష్టానం గుర్తించిందని, ఇన్ని సంవత్సరాల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని వారు హర్షం వ్యక్తం చేశారు. పార్టీనే పరమావధిగా నమ్ముకున్నందుకు భగవంతుని ఆశీస్సులతో ఈ సత్ఫలితం దక్కిందని పేర్కొన్నారు. యువ నాయకుడు చింతకాయల విజయ్కు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనందరికీ కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మన యువ నాయకులు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ ఎంపీ సీటు కేటాయించినందుకు గాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి 2014లో గాని, 2019లో గాని, 2024లో గాని ఎంపీ సీటు చేజారిన కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారినా సరే ఎక్కడ నిరుత్సాహపడకుండా పార్టీ విజయమే ధ్యేయంగా పెట్టుకుని మరి రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా 2019 నుంచి 2024 వరకు ఈ జగన్ పార్టీ చేసిన అరాచకాలలో మరి ఐటీడీపీ ద్వారా రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ సైకో రాజ్యం 2019 నుంచి 2024 వరకు ఈ సైకో రాజ్యం విజయనే అనేక ఇబ్బందులు కలుగజేసిన హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఇంటికి కూడా పోలీసులు పంపించి అనేక కేసులు పెట్టినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా తన వెన్ను దండు చూపించి వాళ్ళు చేసే అరాచకాలను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి పార్టీ విజయానికి తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఆ కష్టే ఫలితం. ఆ ఫలితంలో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అందు ముఖ్య కారణమే మన విజయానికి ఈ సీటు కేటాయించడం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మన విజయానికి రాజ్యసభ కేటాయించినందుకు గాను నర్సీపట్నం ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ బైక్ ర్యాలీ పెట్టడం గల కారణం ఏంటంటే ఇది ఒక చరిత్ర. నర్సీపట్నం ప్రాంతంలోనే రాజ్యసభ సీటు ఇవ్వడం అంటే ఆసామాసి కాదు. అది ఒక అయ్యన్నపాత్రుడు గారి కుటుంబానికి చెందిందని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీలో స్వార్థం లేకుండా
కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా తగు న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్ల బెచ్చాలంటారు ఈ మధ్య ప్రెస్ మీట్లలో విజయ్ గారిని అయ్యన్న పాత్ర గారు ప్రమోట్ చేసుకోవడం కోసమట. ఒరే పిల్ల బచ్చా, విజయ్ గారు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు ఆయన ఈ రాష్ట్రానికి ప్రమోట్ అయ్యారు. ఎందుకంటున్నానంటే ఆయన చదివిందే రాజకీయం. అనేక ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో ప్రతిపక్షంలో గాని అధికార పక్షంలో గాని కష్టంలో ఉన్నారంటే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా నిలబడే ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రమోట్ చేయాలని చెప్పేసి నువ్వు అంటావా? నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. ఒకటే చెప్తున్నాను నేను, నీవు ఈ నర్సీపట్నం దాటి ఎక్కడికైనా వెళ్తే నువ్వెవడవో, కానీ విజయ్ గారికి అది కాదు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, ఆయనకంటూ ఆదరించే ప్రజలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నీకు భయం పుట్టుకుంది, నీకు ఇక నుంచి చెమటలే, ఇక నీకు అందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సో కష్టపడినందుకు విజయ్ గారికి అయ్యన్న పోత్ర గారు ఈ తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యసభ సీట్ ని కేటాయించిన మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పల్లా శ్రీని గారికి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి నర్సీపట్నం ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పండగ వాతావరణంలో ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మన తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడే వరకు గుర్తిస్తుంది అన్నదానికి ఇది ఒక మచ్చ తునక అనడానికి మనందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందు గురించి అంటే మనకి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఇంత శుభవార్త మనకి రాత్రి తెలియపరిచారు. ఈ శుభవార్త కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. ఎందు గురించి అంటే గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది ఆ కుటుంబం మీద. ఆ కుటుంబాన్ని ఎన్నో కక్ష సాధింపులు చేసినప్పటికీ అయ్యన్న పాత్ర గారు కానీ, విజయబాబు గారు కానీ, పద్మావతి మేడం గారు కానీ, రాజేష్ బాబు గారు కానీ ఎక్కడా బెదరకుండా మనందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చారు. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందు గురించి అంటే గోడ పగలగొట్టిన దగ్గర నుంచి మన ప్రియతమ నాయకులు అయ్యన్న పాత్ర గారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి అన్న కక్ష సాధింపు దగ్గర నుంచి అన్నీ కూడా తెలివితేటలతో ఒక విజయం చేకూర్చినటువంటి విజయవేత్త విజయబాబు గారు. అలాంటి విజయబాబు గారి తెలివితేటలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కష్టపడే వారికి గుర్తింపునివ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, మన ముఖ్యమంత్రి గారికి కానీ మన అందరి తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంత సంతోషమైనటువంటి ఇంత పండగ వాతావరణానికి అందరం పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరొక్కసారి కష్టపడే వాడికి గుర్తింపు ఉంటుంది అని ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా తెలుసుకొని రేపు రానున్న స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా విజయం చేకూర్చే దశలో మనం విన్ అయ్యేటట్టుగా అందరూ కూడా కష్టపడాలని, దీన్ని విజయాన్ని ఏదైతే క్యాండిడేట్ ని మన స్పీకర్ గారు నిర్ణయిస్తారో వారిని గెలిపించి మనము ఆ కుటుంబానికి అంటే వీళ్ళందరినీ కూడా ఒక గిఫ్ట్ గా తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ఈ రోజు మన యువ నాయకులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైనటువంటి చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ సందర్భంగా ఈ యొక్క రాజ్యసభను కేటాయించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా నియోజకవర్గం తరపు అందరి నుంచి మన గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారి కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి విజయ్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా కార్యకర్తలందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం జరుగుతున్నది. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి కూడా మా నర్సీపట్నం నియోజకవర్గం తరపున ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా విజయబాబు గారికి రాజ్యసభ ఎంపీగా కేటాయించినందుకు మేము నర్సీపట్నం నియోజకవర్గం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ లోకల్లో ఉన్న వైసీపీ నాయకులందరూ రాత్రి నుంచే డోలో 650 వేసుకొని జ్వరాలు వచ్చి దుప్పట్లు మూసుకొని పడుకోవడం జరిగింది. ఇంకా ముందుకి కూడా మీరు డోలో 650 ఒక అక్షీట్లు రైట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇంకా మీకు అలా జ్వరాలు వస్తూనే ఉంటాయి. మా విజయబాబు గారు రాజ్యసభ ఇచ్చినందుకు నర్సీపట్నం ప్రజలందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.